ఆ షెడ్యూల్ని పట్టుకుని ఎంత హంగామా చేస్తున్నారండి. 11, 10:30 దగ్గర నుంచి 11:30 వరకు ఏదో సంథింగ్ ఆ టైం వరకు కోర్టులో ఉంటారు అని చెప్పారంట. అంటే కోర్టుకు గంట టైం ఇస్తాడు ఈయన అనేటువంటి ప్రశ్న. చర్చ దాని మీద ఆ ఏబిఎన్లోను ఆ TV5లోను అందరూ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే గంట సేపు టైం ఇచ్చాడు అనేటువంటి మాట. నేను ఒక మాట చెప్తున్నా, నేను న్యాయవాదిని. ఇవాళ ఏదైనా పని ఉందనుకోండి, కోర్టుకు వెళ్తానండి, అక్కడ ఒక 10 నిమిషాలు పని ఉంటుంది, చూసి వెనక్కి వచ్చేస్తాను అంటారు. 10 నిమిషాలు కాదు, గంట ఉంటుంది కోర్టులో పని. ఉంటాం, రోజంతా ఉంటుంది, ఉంటాం. కోర్టు వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయటానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. మనం ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత చివరకు చూసారా, కోర్టులో 2 నిమిషాలే హాజరయ్యారు, హాజరు రికార్డ్ చేశారు, వెళ్ళమన్నారు. ఆయన శుభ్రంగా లోటస్ పాండ్కి వచ్చేసాడు. ఏంటిది నాకు అర్థం కదా. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకుని చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కోర్టుకు టైం ఇవ్వటం అనేది ఎవరూ చేయగలిగినటువంటి పని కాదు. ఏదో మసిబూసి మారేడికాయ చేసి TV5 ఈ ఎల్లో మీడియా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అసూయపడుతున్నారు, మీరు అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయనకి ఆశీస్సులు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు ఎంత ప్రచారం చేస్తే అన్ని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. మీరు ఎంత విష ప్రచారం చేస్తే అంత తండోపతండాలుగా జనం ఆయన చూడటానికి వస్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. అది మీ కర్మని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక చిత్రం, ఇంకొక విచిత్రం అనిపించింది. కొన్ని సోషల్ మీడియా ఉన్నాయి, వాళ్ళ అకౌంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలు వేరే కాదు, వారు కావాలని ప్రవేశపెట్టినటువంటి సోషల్ మీడియాలు, సోషల్ మీడియా అకౌంట్లు, యూట్యూబ్లు, ఛానల్స్ ఇవాళ ఏమని ప్రచారం చేశారంటే చాలా దురదృష్టకరం. ఇక్కడ మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల్ని అనేటువంటి అనుమానంతో మావోయిస్టుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఆంధ్ర పోలీసులు. అదుపులో తీసుకుంటే వాళ్ళు రాస్తారు సోషల్ మీడియాలో, వారి సంబంధించిన ఛానల్స్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించారంట, చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయడం కోసం పిలిపించాడు అనేటువంటి మాటలు. మాసం ఈ బుద్ధి ఉందా బుద్ధి లేదని అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకున్నటువంటి అకౌంట్స్ లో, మీకున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ విధంగా ప్రచారం చేసి సంతృప్తి పడాలని అనుకోవటం అంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. మీ అందరికీ తెలుసు, కాగర్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ లాంటి దాన్ని తీసుకుని నక్సలైట్లను అణిచివేయాలనే ఉద్దేశంతో ఇవాళ హిట్ మ్యాన్ అని ఆయన్ని హెడ్మా అనే ఆయన్ని పట్టుకున్నారు. మరి పట్టుకున్నారో ఎన్కౌంటర్ కాల్చేశారు, చనిపోయారు. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విచారణ వల్ల ఓ 40 మందో 30 మందో 50 మందో విజయవాడలో షెల్టర్లో ఉన్నారనే సమాచారాన్ని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఎంత నీచానికి దిగజారిపోయారో నాకు అర్థం కాల. ఇలాంటి దుష్ప్రచారం చేయటం వల్ల మీకు ఒరిగేది ఏముంది అని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. 2014 పూర్వం కూడా మీరు చేసింది ఇదే కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టించే కార్యక్రమం చేశారు. ఎవరండి తప్పుడు కేసులు పెట్టింది? మీ అందరికీ గుర్తుందో లేదో, అశోక్ గజపతిరాజు, ఎర్రవనాయుడు. పాప ఎర్రవనాయుడు గారు లేరు అనుకోండి, వాళ్ళు అశోక్ గజపతి నాయుడు గారు గవర్నర్గా ఉన్నారు. వీళ్ళ చేత కదా కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడి, కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి, ఎలాంటి కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీకి అధినాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించడం కోసం సాక్షాత్తు వ్యతిరేక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తో చేతులు కలిపి కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి 16 మాసాలు జైల్లో పెట్టారే. అయితే ఏమైనా అయిందా? ఏం జరిగింది 16 మాసాలు జైల్లో ఉంటే? అన్నిటినీ ఎదుర్కొన్నాడు, ప్రజాదరణ పొందగలిగాడు, తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఎల్లో మీడియాకి, చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ కూడా మళ్ళా మొదలు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులు, అన్యాయమైన కేసులు, మెట్లు ఎక్కుతున్నాడు, మెట్లు దిగుతున్నాడు. ఇంకోదామని రాస్తారండి 5 నిమిషాల కింద హంగామానా అని. ఎవరు చేశారు హంగామా? కోర్టు వారు ఆదేశించారు. కోర్టు వారు ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యి తిరిగి వచ్చారు.
దీనికి ఇంత హంగామా చేస్తారా? ఎవరు చేశారు? మీరు చేశారు. ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 ఇంత హంగామా అవసరమా బాబు? ఆలోచించుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఆదేశాల ప్రకారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరై తిరిగి వస్తున్న దానికి ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఉందా? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓదరగొట్టే కార్యక్రమాలు చేసి జనానందరినీ పంపించింది మీరే అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలకు నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కాకపోతే టైం లేదు, ఇంకా టైం ఉంది. 3.5 సంవత్సరాల పాటు మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ 3.5 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలన్నీ కూడా వారికి ఆశీస్సులు అవుతాయనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానుకొని వాస్తవాలను ప్రజలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా కూడా ఆ మీడియాకి, చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు ఎంత గొడవ చేసినా, ఎంత గందరగోళం చేసినా ప్రజలు ఆలోచించేది ఒక్కటే. మీరు ప్రజలకు ఏం చేశారని ఆలోచిస్తారు తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత బురదల్లారు అని ఆలోచించరు. మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు అని ఆలోచించరు. మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు అని ఆలోచించరు. మీరు ప్రజలకు ఏమి చేశారు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా లేదా అనే దాని మీదే ప్రజలు ఆలోచన చేస్తారు తప్ప మీరు చేసే దుష్ప్రచారాల వల్ల ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారని, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి నిండు ఆశీస్సులతో ప్రజలు ఆయన పక్షాన ఉన్నారని, మిమ్మల్ని దించడానికి ఎదురు చూస్తున్నారనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరన్నారు కోర్టుకు బలప్రదర్శన చూసి వెళ్లాల్సిన అవసరం ఉంది మాకు? వాట్ ఈస్ ద రీజన్ దట్? కోర్టు కొత్తగా వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతకుముందు వెళ్ళలేదా? మీకు గుర్తుందో లేదో? పాదయాత్ర జరుగుతున్నప్పుడు పాదయాత్ర ఆపి కోర్టు షరతుల ప్రకారం కోర్టుకు వెళ్లి హాజరై వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఏంటి మీరు బూస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పిలిపించారు. ఏయో గందరగోళమైన వార్తలు వేసిన తర్వాత జనం సహజంగానే వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా కొత్త? నీ కొత్త, నాకు కొత్త? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఏమన్నా పరామర్శించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం వస్తున్నారు, కోర్టుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం వస్తున్నారు. మేమేం చేయాలని అడుగుతా ఉన్నా. మేమన్నా బల ప్రదర్శన కోసం ఇక్కడ నుంచి లారీలతో తోలేవా? ఖచ్చితంగా ఎల్లో మీడియా మీద ఉన్నటువంటి కోపంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు. ఏం చేయాలి మేము? పోలీసు బందోబస్తు పెట్టారు కదా, బేగంపేట విమానాశ్రయం దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు, న్యాయస్థానం దగ్గర కోర్టు దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు. వాళ్ళందరినీ అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు, అదుపు చేయగలిగారు. లోటస్ పాండ్ దాకా కూడా జనం వచ్చారు. ఏం చేయాలి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి ఓదార్పు యాత్రకు వెళ్ళినా జనం వస్తున్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనం వస్తున్నారు, ఓడిపోయిన తర్వాత జనం వస్తున్నారు, కోర్టుకు వెళ్ళినా జనం వస్తున్నారు, ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా జనం వస్తున్నారు. ఇది ఆయనకి ఉన్నటువంటి వరం. మనం ఏం చేస్తాం? అది చూసి కడుపు మంటతో చంద్రబాబు నాయుడు గారు, అది చూసి కడుపు మంటతో లోకేష్ గారు, అది చూసి కడుపు మంటతో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఊరే కడుపు మంటతో వాగితే ఏం ఉపయోగం? మీరు వాగిన కొద్దికే జనం ఇంకా బ్రహ్మాండంగా ప్రేమించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది గమనించండి. మీరు ఎంతగా నొక్కాలని చూస్తే అంతగా జనంలో అభిమానం పెరుగుతుంది. అప్పుడేమైంది? ఇంకొంత ముందుంది ముసళ్ల పండగ. ఇంకా 2 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు పట్టించుకున్నాడే ఉన్నాడు. జగన్ గారు కాలు బయటికి పెడితేనే అమోఘంగా వచ్చేస్తారు. ఇప్పటికీ అట్లా వచ్చారు. ఉండకొందికి అర్థం చేసుకోండి, ఉండకొందికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ పెరుగుతుంది, ఉండకొందికి మీ ఆదరణ తగ్గుతుంది. 18 మాసాల్లోనే మీకు 100 ఏళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గమనించి సరి చేసుకుంటే చేసుకోండి, సరి చేసుకోకపోతే గంగలో దూకండి, మాకేం అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవకండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కడుపు మంటతో మీరు ఏడ్చే ఏడుపులన్నీ కూడా అవి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలుగా మారతాయని ప్రజలు కోరుకుంటున్నారు, అనుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి.